హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేయబోతున్నా కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే అడ్వాన్స్ రూపంలో నేర్చుకోవాలి. జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య అయినా సరే, అది ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వాటి నుంచి చాలా ఈజీగా బయటపడాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. మే 4వ తారీఖున ఒక 30 days ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ 30 days ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం రూ. 999. ఒక 30 days మీ జీవితాన్ని మార్చడానికి సహాయపడుతుంది. ఇది నమ్మారు అంటే నిజంగా చెప్పాలంటే జీవితం అద్భుతం. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ కంటపడ్డాయి అంటే యూనివర్స్ మీకు ఒక అవకాశం ఇస్తుంది. మీరు పడ్డ బాధల నుంచి, మీ సమస్యల నుంచి బయటపడడానికి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ రోజు నేను కవర్ చేయబోయే టాపిక్ ఏంటంటే అతి మంచితనం. చాలామంది ఈ అతి మంచితనానికి పోయి వాళ్ళ జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళే ఉంటారు. మీ కుటుంబంలో కానీ లేదంటే మీరు కానీ ఇలా అతి మంచిగా వెళ్ళి అంటే చాలా విషయాలను నో చెప్పలేక వేరే వాళ్ళు మిమ్మల్ని పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలకు పడిపోయి, ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటూ ఉంటే వాటికి పడిపోయి అతి మంచితనానికి వెళ్ళి నష్టపోయేవాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, బాధపడ్డవాళ్ళు ఉంటారు. ఎందుకంటే సింపుల్ కొటేషన్, మీ కొంప ముంచే అతి మంచితనం పనికిరాదు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అతి మంచితనం పనికిరాదు. కొన్ని సందర్భాలలో నో చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాలలో నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యాచురల్గా మీరు ఎంత మృదు స్వభావి అయినా సరే, న్యాచురల్గా మీరు ఎంత నార్మల్గా కూల్గా ఉన్న వ్యక్తి అయినా సరే, కొన్ని సందర్భాలలో నో చెప్పకుండా కొంతమందికి డబ్బు ఇవ్వడం అవ్వచ్చు, కొంత సాయం చేయడం అవ్వచ్చు, కొంతమందికి షూరిటీ పెట్టడం అవ్వచ్చు. ఇది మీ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టడమే కాకుండా మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీని కూడా ఇబ్బందులకు తీసుకువెళ్తుంది. అందుకే నేను సింపుల్గా చెప్తున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ కొంప ముంచే అతి మంచితనం అనేది పనికిరాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పేరు కోసం లేదంటే ఎక్కువగా గౌరవం పొందడం కోసం అతి మంచితనం అంటే ఎవరేమడిగినా ఇచ్చేయడం, ఏది అడిగినా కాదనుకుంటా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పొగుడుతూ ఉంటారు, అరే ఈయన ఏమడిగినా సరే చేస్తాడబ్బా అనగానే వాటికి పడిపోయి దగ్గర లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కూడా డబ్బులు ఇవ్వడం. ఎందుకంటే మొదటిది మర్యాదగా ఉంటుంది, మీకు పేరు తెస్తుందని మీరు అనుకుంటారు. కానీ రియాలిటీలోకి వెళ్ళేసరికి మీరు తిరిగి వాళ్ళని డబ్బులు అడిగేసరికి అప్పుడు తెలుస్తుంది మీ గౌరవం ఏంటి, మీకు ఎంత పేరు ఉంది అని. అర్థం చేసుకోండి. ఎందుకంటే చెయ్యి కాల్చుకునే కంటే, గుర్తుపెట్టుకోండి, చెయ్యి కాల్చుకొని ఆకులు పట్టుకునే కంటే ముందుగానే జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు అంటే అతి మంచితనం అనేది ఎంత డేంజరో మీకు అర్థమవుతుంది. దీనికోసమనే ఒక చిన్న కథ చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో ఒక ముని, ఒక అడవిలో ఒక ముని ఉన్నాడు. ఆ ముని తపస్సు చేస్తూ ఉంటే ఒక పాము ఆయన దగ్గరికి వచ్చింది. ఆ ముని ఆ పాముని అడిగారు, ఏంటి ఇలా వచ్చావు అంటే ఆ పాము అంది, నాకు నన్ను చూస్తే జనాలందరూ భయపడతారు, నేను దగ్గరికి వస్తే వాళ్ళు నేను ఏమీ చెయ్యను, నేను దగ్గరికి వచ్చి నా స్వభావమైన నేను ఇలా బొస్సు కొడుతూ ఉంటాను. చూడండి, పాము దగ్గరికి రాగానే పాము ఏంటంటే నార్మల్గా దాని నేచర్ ఇలా బొస్సు కొట్టడం అంతే. నేను వాళ్ళని కాటు వేయను, అయినా సరే వాళ్ళని భయపడతారు, నన్ను చూసి భయపడుతున్నారు, ఎందుకంటే నేను వాళ్ళలో కలవాలనుకుంటున్నాను అని పాము ఏంటంటే ఆ మునికి చెప్తాడు. ఆ ముని ఏమంటాడంటే, ఓకే, ఎవరైనా వచ్చినప్పుడు అనవసరంగా నువ్వు బొస్సు కొట్టకు, కూల్గా ఉండు అని చెప్పగానే ఈ పాము ఎవరు వచ్చినా సరే ఏమీ చేయకుండా చాలా కూల్గా ఉండడం అలవాటు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అందరితోటి కలవాలి, అందరితోటి కలిసి ఉండాలి అని దాని కోరిక, మనుషులతో తిరగాలి అని దాని కోరిక. ఇలాగ అయ్యేసరికి ఏంటంటే పాము అనేది ఏమీ బుస కొట్టకపోయేసరికి అటువైపు వెళ్తున్న చిన్నపిల్లలు ఆ పాముని చూసి రాయి విసరడం, ఇంకా కొంతమంది ఏంటంటే కర్రతో కొట్టడం, ఇలాగ ఆ పాముని ఇబ్బంది పెట్టడం జరిగేదన్నమాట. దానివల్ల ఆ పాముకి కొన్ని గాయాలు, చెప్పుకొని దెబ్బలు ఇవన్నీ తగులుతూ ఉండేవి. పాముకి ఏంటంటే ఇంకేమీ చేయాలో అర్థం కాలే. నేను నార్మల్గా ఉందామని అనుకున్నా సరే వీళ్ళెందుకు నాకు ఇలా చేస్తున్నారు, నేనైతే వీళ్ళ వైపు నేను బుస కొట్టట్లేదు, పడగ విప్పట్లేదు, అయినా సరే ఎందుకు చేస్తున్నారని ఆ ముని దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఇది స్వామి జరిగింది అంటే స్వామి అంటారు, నువ్వు
నార్మల్గా అనవసరంగా బుసకొట్టొద్దు అని చెప్పాను కానీ వాళ్ళు మీ పైన రాళ్ళు విసురుతున్నప్పుడు లేదంటే కర్రలతో కొట్టినప్పుడు మరి నీ స్వభావం నీ నేచర్ని అయితే చంపుకోకూడదు కదా. అంటే నీ స్వభావాన్ని చంపుకొని నువ్వు కూల్గా ఉండడం అంటే అతి మంచితనం. అంటే అతి మంచితనం ఎంత డేంజరో ఒక్కసారి చూడండి. అంటే మంచిగా ఉండడం వల్ల కూడా నష్టమే. ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి. ఇలా చెప్పేసరికి పాముకు రియలైజ్ అయ్యింది. అంటే నా నేచర్ని చంపుకోకూడదు. ఎందుకంటే అది గనక అతి మంచితనానికి వెళ్ళిపోయి కూల్గా ఉంటే తనకే దెబ్బలు పడతాయి అని అర్థం చేసుకుంది. ఈ పాయింట్ని గనక మన రియల్ లైఫ్లో కన్వర్ట్ చేసుకుంటే నార్మల్గా ఎవరికి సాయం చెయ్యాలి అని అనుకున్నా సరే ఎంత చెయ్యాలో అంతే చేయాలి. అతి మంచితనానికి వెళ్ళిపోయారా గుర్తుపెట్టుకోండి. అతి మంచితనానికి వెళ్ళిపోతే నష్టం ఎవరికి అంటే మీకే. అతి మంచితనం ఎప్పటికైనా డేంజర్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఎంత చెయ్యాలో అంత చెయ్యండి. దీనివల్ల అతి మంచితనం వల్ల మీకే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే సింపుల్గా చెప్తున్నా, అతి మంచితనం మీ కొంపల ముంచే అతి మంచితనం, మీ భవిష్యత్తుకి ఇబ్బంది కలిగే అతి మంచితనం అనేది పనికిరాదు. మారండి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు మే 4వ తారీఖున స్టార్ట్ అయ్యే 30 డేస్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. 30 డేస్ ప్రోగ్రామ్ మీకు ఫీజు కేవలం 999 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.